హాయ్ ఫ్రెండ్స్, రాజమండ్రి నుంచి భువనేశ్వర్ అంటే ఇది సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందండి. కాకపోతే నేను రాజమండ్రి నుంచి మీకు లైవ్ ఇస్తున్నాను. 17016. దయచేసి ఈ బండి మట్టుకు ఎక్కవద్దండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానంటే మీరే చూడండి. మరి కాసేపట్లో నేను ఇప్పటివరకు మీకు ఎన్నో రైళ్లు చూపించాను. ప్రతిదీ కూడా ఖాళీ 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 అంటూనే వచ్చాను. కానీ ఈ బండి మటుకు అసలు ఖాళీ ఉండదండి. చూడండి, ఒక్కసారి చూడండి, ఆ జనాభా చూడండి. అస్సలు కాళ్ళు కదలటానికి కూడా ఖాళీ ఉండదు. ఈ దసరా అనే కాదు, ఉత్తి రోజుల్లో కూడా అస్సలు ఈ బండి ఖాళీ ఉండదు. టైం సికింద్రాబాద్లో 4:50 ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ బయలుదేరుతుందండి. ఎగ్జాక్ట్లీ మళ్ళీ మరుసటి రోజు 4:50కి భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ బండి మామూలు స్పీడ్ కాదండి, 150 స్పీడ్తో దూసుకుపోతుంది. అదిగో రాజమండ్రి వచ్చింది, రాజమండ్రి ఆగుతుంది. నేను మీకు రాజమండ్రి నుంచే లైవ్ ఇస్తున్నాను. కాకపోతే మీరు దీన్ని మటుకు ఎప్పుడు కూడా ప్లీజ్ జనరల్ మటుకు ఎక్కద్దు ప్లీజ్. ఇది రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళండి. ఏసీ కోచ్లు అదనంగా ఉంటాయి, ఎందుకంటే బండి బాగా దూరం కాబట్టి. ఈ బండి అత్యధికంగా 1135 కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి. మాటలా చెప్పండి. ఎక్కడికక్కడ హైదరాబాద్ నుంచి అలాగే పెద్ద పెద్ద స్టేషన్లో వాటర్ పట్టి మరి దీన్ని శుభ్రంగా ఉంచుతారు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, జనరల్ మట్టుకు ఎక్కవద్దు. నేను ఇంతకు ముందు మీకు ఎక్కండి 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 అంటూ ఉన్నాను, కానీ ఇది మటుకు ఎక్కద్దు ఎక్కద్దు ఎక్కద్దని చెప్తున్నాను. ఓకేనా? పొరపాటును కూడా, ఎందుకంటే నేను ఎక్కి మీకు చూపించడం కోసం నేను చాలా అవస్థలు పడ్డాను. మామూలుగా కాదు, మామూలుగా అంటే చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. ఓకేనా? సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ హ్యాపీగా ఇంకా రిజర్వేషన్లో ప్రయాణించండి. చాలా స్పీడ్ వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. ఓకే, ఇప్పుడు ఇది రాజమండ్రి చేరుకుంది. రాజమండ్రి 2:30 ఎగ్జాక్ట్లీ 2:30కి కరెక్ట్ టైంలో వచ్చిందండి బండి. ఒక్కసారి చూడండి, ఆ పెట్టి చూస్తేనే మనకి అమ్మో అనిపిస్తుంది మనసు. ఒక్కసారి ప్లీజ్ ఆ జనాభా చూడండి, అయ్యో దారుణం అంటే మహా. ఇక్కడ చూస్తే మనకి అనిపించిందండి, అక్కడ నేను చూసినందుకు ఇంకా అదిగో చూడండి, అది ఒకరి మీద ఒకరు మరీ పడుకున్నారు. చాలా దారుణాతి దారుణం అన్నమాట ఇది. మీకు ఇంకా చూడండి, రైలు ఎండ్ అయింది. కాకపోతే మళ్ళీ మీకు పెట్టి ఒక్కసారి దగ్గరికి వెళ్ళి మరి మీకు చూపిస్తాను. ఎందుకంటే మనుషులు ఎక్కి దిగే చోట కూర్చుని ఉంటారు కదా, కూర్చుని ఉన్న చోట వాళ్ళు రుమాలు కట్టుకున్నారు. ఎందుకంటే నైటు ఆ మెట్ల కాడే కూర్చుని ఉంటారు. మినిమం ఈ ట్రైను 400 కిలోమీటర్ల వరకు ఆగకుండా వెళ్తుంది. అంటే మధ్యలో ఏ స్టేషన్స్ కూడా ఆగవు. కొన్ని స్టేషన్స్లో, పెద్ద స్టేషన్స్లో కూడా ట్రైన్ ఆగదనమాట. ఒక్కసారి అది చూడండి, చూస్తేనే నాకైతే కడుపు తరుక్కుపోయింది నిజంగాను. ఏంటి అసలు ప్రయాణం, ఏంటి అసలు ఈ బాధ ఏంటి? పాపం 2 పెట్టెలు ఇస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక పెట్టి, లాస్ట్ ఒక పెట్టి. ఏంటి దారుణం పాపం. ఎంత లేబర్ అయితే మటుకు ఎంత ఇదా. భారత్ ట్రైన్స్ చూస్తే పెద్ద పెద్ద ట్రైన్స్ వేస్తున్నారు, కానీ ఇలాంటి ట్రైన్కి ఒక్క పెట్టి ఇంకొక 2 పెట్టెలు ఎక్స్ట్రా తగిలిస్తే ఏమవుద్ది చెప్పండి? కొంచెం వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా వెళ్తారు. ఈ ట్రైన్లో వాళ్ళు 2 రోజులు ప్రయాణిస్తారు అలాగా కూర్చుని, సీట్ లేకుండా. ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కిన వాళ్ళు ఇంకా చివరిదాకా దిగరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పనికి వస్తారు, మనకి హైదరాబాద్ పనికి వచ్చి చేసుకుని వెళ్తూ ఉంటారు. దానివల్ల చివరిదాకా దిగరు అనమాట. ఆ మెట్ల కాడ కూర్చునే వాళ్ళు అలాగే ఉంటారు. ఆ ప్రయాణం అలాగే సాగుద్ది. నిద్రాహారాలు లేక, సరైన తిండి ఇది లేక నిజంగా దారుణం ఫ్రెండ్స్. అంటే ఇలాంటి ట్రైన్ కూడా ఉంది అని మీకు చూపించడం కోసమే నేను ఈ వీడియో తీశాను. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన హాబీస్ మై ట్రైన్ ప్లీజ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీకు దయచేసి ట్రైన్ మటుకు